వెల్కమ్ టు జేకే మ్యాథ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ వాళ్ళ మ్యాథ్స్లో రియల్ నెంబర్స్ మెయిన్ టాపిక్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ ఇర్రేషనల్. దాని ఫస్ట్ వన్ ఈజ్ ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో దీన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాము. సో సొల్యూషన్ ఈజ్ లైక్ దిస్. సో లెట్ us assume that √5 ఈజ్ rational assume చేసుకుందాం. So there exist positive integers a and b. So దాని నుంచి such that √5 is equal to a by b. √5 is equal to a by b. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటున్నాను. స్క్వేరింగ్ ఆన్ both sides. అప్పుడు √5 whole square is equal to a by b whole square. √5 whole square is equal to a by b whole square. అప్పుడు ఇక్కడ వాల్యూ నాకు 5 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మనకి a స్క్వేర్ బై b స్క్వేర్. దాని నుంచి చూసుకుంటే 5b స్క్వేర్ is equal to a స్క్వేర్. అంటే ఈ b స్క్వేర్ ఈ 5తో మల్టిప్లికేషన్ జరిగి 5b స్క్వేర్, దీన్ని 1 అనుకున్నాను. సో ఇప్పుడు మన కండిషన్ ఇక్కడ 5 డివైడ్స్ a స్క్వేర్. అప్పుడు ఆటోమేటిక్గా 5 బై a స్క్వేర్. ఇప్పుడు 5 డివైడ్స్ a, దట్ ఈజ్ ఆటోమేటిక్గా 5 బై a. ఇప్పుడు నేను సి అని ఒక ఇంటీజర్ తీసుకుంటున్నాను. ఫర్ సమ్ ఇంటీజర్ దాన్ని సి అనుకుంటున్నాను. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 5c. అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. సో అక్కడ ఆల్రెడీ నాకు a స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. చూడండి, ఇదే a స్క్వేర్ వాల్యూ. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25, c ఇంటూ స్క్వేర్ c స్క్వేర్. దాని నుంచి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. దీంట్లో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 డివైడ్స్ b స్క్వేర్, దట్ ఇంప్లైస్ 5 డివైడ్స్ b, దట్ ఈస్ టు 5 బై b. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. 5 అనేది కామన్ ఫ్యాక్టర్ దేనికండి? ఏ అండ్ బికి. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్. అంటే ఫ్యాక్ట్ ప్రకారంగా మన కామన్ ఫ్యాక్టర్ లేదు ఏ బికి, అదర్ దాన్ 1. దేనికన్నా ఒకటి 1 తప్పించి వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. Therefore our assumption is wrong. √5 is irrational, hence proved. చాలా ఈజీ సమ్ము. సో ఒకసారి క్లారిటీగా చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.